రైట్, మనతో జాయిన్ అయ్యారు పిసిసి ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. ఓకే. సో ఏమైనా అంటే షోకాజ్ నోటీస్ అందుకున్నందుకు కించితన్నా మీ మొహంలో ఏమన్నా బాధ కనబడుతుందేమో, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, రిపెంట్ అవుతున్నారా అన్న అడుగుదాం అనుకున్నా. కానీ మిమ్మల్ని చూసి ఆ మీసం ఇలా మెలేసే తీరు చూసి ఆ క్వశ్చన్ నేను డ్రాప్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు అంటే పెద్దలు ఫీల్ అయినారు నేను మాట్లాడిన దాంట్లో. అంటే పూర్తి పాఠం కూడా వాళ్ళు వినలేదని నాకు అర్థమైంది. కొన్ని కాంప్లైంట్స్ దాని కారణంగా కొన్ని కంక్లూజన్స్ తో ఇచ్చినారు. అయితే సెకండ్ పార్ట్ మీరు ఇందాక చెప్తున్నారు కదా, వచ్చే ఎన్నికల్లో మాకు నమ్మకం లేదనే మాట నేను అనలేదండి. ఓకే. ఒకసారి మళ్ళీ వీడియో తీస్తే తెలుస్తుంది. అది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఆయన తెలంగాణ కంపారిజన్. నితిన్ నవీన్ వరంగల్లో చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్ లాగా అధికారంలోకి వస్తాము అని అంటే, ఆ సందర్భంగా అక్కడ మమతా బెనర్జీ మీద తీవ్ర వ్యతిరేకత ఉండింది. అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా మాకు గత ఎన్నికలలో మేము అధికారంకి వస్తామని మాకు నమ్మకం లేకుండే అలా పదం చూడండి, మాకు నమ్మకం లేకుండే కానీ కేసీఆర్ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత మాకు కలిసి వచ్చింది. ఇది సారాంశం. కానీ దాన్ని కట్ అండ్ పేస్ట్ లాగా టిఆర్ఎస్ సోషల్ మీడియా కట్ చేసుకొని పైన పెట్టి వచ్చే ఎలక్షన్ కు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది. అయితే నేను సోషల్ మీడియాలో నేను వాళ్ళంతా యాక్టివ్ కాదు. తర్వాత ఎవరో ఒకటి కామెంట్ చేస్తే ఎందుకు నేను దాన్ని స్పందించాలా, నేను ఆ మాట అనలేదు కదా అని నేను ఊరుకున్నా. కానీ అది మా నాయకులు కూడా కొంతమంది పెద్దల దృష్టికి, క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. అంటే వెంకటస్వామి గారు, ఇప్పుడు షోకాజ్ నోటీస్ వరకు వచ్చింది విషయం అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ వీడియోస్ కానీ మీరు అన్నటువంటి ఆడియో కానీ ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా. మీరు ఇంటర్ప్రిటేషన్ చేశారు అని చెప్తున్నారు. ఐ అగ్రీ. దాంట్లో నేను అన్నటువంటి మాట ఏంటంటే, పార్టీ మీద వ్యతిరేకత మీకు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టుగా ఉందా అని అంటే లేదు, పార్టీ మీద అట్లాంటి వ్యతిరేకత లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత వ్యతిరేకం ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను అన్నాను. ఓకే, పార్టీ మీద లేదు, రేవంత్ మీద ఉంది అంతే. పార్టీ మీద లేదు అంటే నేను పార్టీ వచ్చినటువంటి దాడిని ఎదుర్కొనే క్రమంలో సీఎం గారిని అడ్డుపెట్టి నేను జాగ్రత్త పడ్డా. అయితే అది సీఎం గారి యొక్క వ్యక్తిగతంగా కూడా కొంత డ్యామేజ్ అవుతుంది కదా అనేటువంటిది పెద్దల అభిప్రాయం. సరే, దాన్ని ఎట్లయినా కూడా పార్టీలో వితిన్ ది పార్టీలో నేను పార్టీ సభ్యుని కాబట్టి పార్టీ కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యే ఆశయం ఉంటే దాన్ని కొనసాగించకూడదు. దాన్ని నేను తప్పనిసరిగా ఇన్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఐ హావ్ టు విత్డ్రా మై సెల్ఫ్ కదా. అండ్ ఈ విషయంలోనే కాదు, గతంలో కూడా వెంకటస్వామి గారు మనం డిబేట్ చేసేటప్పుడు కావచ్చు, మీ ఇతర టీవీ ఛానల్స్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. మళ్ళీ నేను చాలాసార్లు అడిగాను, సార్ మీరు ఆన్ ద రికార్డ్ చెప్తున్నారు ఈ విషయము అని అంటే, ఎస్ నేను ఆన్ ద రికార్డే చెప్తున్నాను, నేను దేనికి వెరవను, నేను నిజాయితీ వైపు ఉంటాను, నిజమే మాట్లాడతాను, కమ్ వాట్ మే, నేను నా స్టాండ్ ఏదైతే తీసుకున్నానో దానికి కట్టుబడి ఉంటానని ఇలా చాలాసార్లు మీరు బహిరంగంగానే చెప్పారు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ స్వేచ్ఛ ఉంటుంది, ఈ హక్కు ఉంటుంది, నాయకులకు అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్తారు. అదొక పెద్ద యూనివర్సిటీ అంటారు. మరి మీ అభిప్రాయమే కదా మీరు చెప్పారు, దీనికి నేను కూడా చెప్పాను కదా. నేను కూడా ఆ అవకాశం అధిష్టానం గానీ లేదా కాంగ్రెస్ పార్టీ గానీ ఆ స్వేచ్ఛ ఇస్తుంది, మిగతా పార్టీలో లేదా అవకాశం ఉండదు. మేము మా పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకునేటువంటి అవకాశము, అది డైరెక్ట్ గా మేము చెప్పే అవకాశం మాకు ఇస్తుంది అధిష్టానము అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఉన్నాను. ఇప్పుడు కూడా దీని మీద నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళు అభ్యంతరం పెట్టినారు. అభ్యంతరం పెట్టినప్పుడు ఇబ్బంది లేదు, అభ్యంతరం పెట్టినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిందే, పార్టీకి లాయల్గా ఉండాల్సిందే కదా. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ రైజ్ చేసేది ఒకటే ప్రశ్న,
వై ఓన్లీ విత్ షోకాజ్ నోటీస్ ఫర్ వెంకటస్వామి, వై నాట్ టు అదర్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓవర్ బోర్డ్ వెళ్తున్నారో, బియాండ్ ద లిమిట్స్ మాట్లాడుతున్నారో, మరి వాళ్ళకు ఒక న్యాయము కత్తి వెంకటస్వామికి ఒక న్యాయమా అని అడుగుతా ఉన్నారు. మేడం ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అక్కర్లే, మీరే మాట్లాడుతున్నారు. అనేక మంది వ్యక్తిగతమైనటువంటి చాలా చెడ్డ విమర్శ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఇంకా పార్టీని కాపాడుతూనే ఉన్నా, పార్టీ నిబద్ధత ఉన్నా. పార్టీ విషయంలో ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది దృష్టికి తీసుకురావడం వల్ల పార్టీకి నేను మంచే చేస్తున్నా. సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అన్నారు, ప్రియంగానే చెప్తున్నా నేను. కానీ చాలా మంది చాలా సందర్భాల్లో లక్ష్మణ రేఖలు అనేక సార్లు అనేక మంది క్రాస్ అయ్యిండ్రు. అది నాకు తెలుసు, ప్రపంచానికి అంత తెలుసు, నాకు నోటీస్ ఇచ్చిన పెద్దలకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యం. ఎందుకు ఇచ్చిండ్రు అనేటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి, నేనేం సమాధానం చెప్పలేను. దానికి నాకు ఇచ్చిండ్రు కాబట్టి నేను దానికి తప్పనిసరిగా యాజ్ ఎ సిన్సియర్ ఆర్ దే కమిటెడ్ వర్కర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ I have already submitted on paper and I will give the explanation. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నన్ను అది క్రమశిక్షణ సంఘం ముందట హాజరు కమ్మన్నారు. నేను హాజరైతాను, నా వాదన నేను వినిపిస్తాను. నేను నా వైపు నుంచి తప్పు జరిగితే ఒప్పుకుంటాను, లేకపోతే అది కాదు అని అంటే నేను దాన్ని ఆ విధంగానే వాళ్ళ ప్రజెంట్ చేస్తాను. సో క్రమశిక్షణ సంఘం ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే దానికి కూడా మీరు శిరోధార్యం? ఇప్పుడు శిరోధార్యం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు దీని మీద నోటీస్ వస్తాయి. అంటే ఇలా నేను పెద్దగా నెగిటివ్ గా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదో, పార్టీని ఇబ్బంది పెట్టేదో మాట్లాడేదేం కాదు. జరుగుతున్నటువంటి చర్చలో మాకు కూడా వస్తున్నాయి. సో దాంట్లో నేను అన్నాను, అనలేదని నేను ఎప్పుడు అంటలేను, అన్నాననే చెప్తున్నాను. నేను ఏమన్నానో కూడా చెప్తున్నాను. ఏమన్నాను అని చెప్తున్నప్పుడు వాళ్ళు దానికి అభ్యంతరం పెడుతున్నప్పుడు నేను నోటీస్ తీసుకున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నోటీస్ వస్తుందని, బట్ వచ్చింది. వచ్చినా కూడా నేను ఒబే చేస్తున్నా. నేను ఐఎమ్ ఏ కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ రైట్ నౌ అండ్ ఐఎమ్ ఒబీడియంట్ టు ది సోనియా గాంధీ, ఒబీడియంట్ టు ది రాహుల్ గాంధీ అండ్ ద ఖర్గేజీ అండ్ వాట్ ఎవర్ ద పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను ఒబీడియంట్, సీఎం గారికి ఒబీడియంటే, పార్టీకి ఒబీడియంటే. నా అంత లాయల్ ఎవరు ఉండరు. నేను కష్టపడి పనిచేసి పుష్కర కాలము డే అండ్ నైట్ పనిచేసిన నేను ఫుల్ టైమర్. నాకు వేరే ఆబ్లిగేషన్ లేదు పార్టీ వర్క్ తప్ప. మొత్తం దేశం అంతా 13 రాష్ట్రాలను తిరిగి వచ్చిన నేను. ఎక్కడ ఏ రాత్రి ఏ పగలు ఎటు పోయినా కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నేను నా ఫ్లైట్ ఛార్జెస్ కే నేను ఖర్చు పెట్టుకున్నా. నేను పార్టీ నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా నాకు చెందింది లేదు. ఇంత కమిట్మెంట్ తో నేను పనిచేస్తున్నా కాబట్టి నా వ్యాఖ్యలను ఈజీగానే తీసుకుంటారు అని అనుకున్నా. కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు హెచ్చరికనో లేకపోతే సజెషన్ చేస్తారనేటువంటి ఎట్లా మాట్లాడలేదో నాకు ఒక ప్రొఫెసర్ గా నాకు తెలుసు. బట్ ఎవరైనా మానవ మాత్రులము, నా నుంచి కూడా తప్పు జరగవచ్చు. జరిగినప్పుడు వాళ్ళు సరిదిద్దడానికి సిద్ధంగా ఉంటే నేను సరిదిద్దుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. అది కాదు ఒక కక్షపూరితంగా చేస్తారని అంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి.